ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో చిన్న పిల్లవాడు ఉండేవాడు, పేరు గణేశుడు. అతనికి బొద్దుగా ఉండే ముఖం, పెద్ద చెవి, చిట్టి తుంటి ఉండేవి. వాడిని చూసిన వాళ్ళంతా మన గణేశుడు దేవుడిలా ఉన్నాడు అనేవాళ్ళు. ఒకరోజు గ్రామంలో పెద్ద సమస్య వచ్చింది. జలపాతం ఎండిపోయింది. అందరూ నీళ్ల కోసం ఇబ్బంది పడ్డారు. పెద్దవాళ్లు ఏం చేయాలో అర్థం కాక సతమతమవుతుండగా చిన్న గణేశుడు ఊహించని పని చేశాడు. ఆ చిన్నవాడు తల్లి చెప్పినట్లు శ్రద్ధగా ప్రార్థన చేశాడు. వినాయకా, నీళ్లు కావాలి, మా గ్రామానికి నీ పుణ్యంతో నీళ్లు రావాలి. ఆ చేతనే ఆకాశం మేఘాలతో నిండింది. కొన్ని నిమిషాల్లోనే వర్షం కురిసింది. అందరూ ఆనందంతో గణేశుడిని ఎత్తుకుని నీవు మా చిన్న దేవుడు అన్నారు. అప్పటినుంచి గణేశుడు చిన్న పిల్లలందరికీ ధైర్యం, భక్తి, మంచి మనసు ఎలా ఉండాలో నేర్పిన చక్కటి ఉదాహరణ అయ్యాడు.